ఏంటి పొగ నాకు పగ పట్టింది బ్రదర్. పొగ పగ పట్టడం కాదు, ఎవడైతే అందంగా ఉంటాడో అడిగేసే వెళ్తుంది పొగ. కానీ కంటి చూపుకి మంచిది బ్రదర్. ఇంకొక 3 minutes కంప్లీట్ ఇక్కడ బ్రదర్. అక్కడ ఎవడ ఇయ్యాడు చెయ్యిగా ఇస్తారు ఇలాంటి కూర. కొంచెం చల్లార్చు అయితే. అక్కడ చల్లార్చడం ఏమి ఉండదు బ్రదరు. నువ్వు చెప్తే నేను వినలేదు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రదర్. హాయ్ ఫ్రెండ్స్, అందరిలో ఉన్నారు. మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు అయితే మా గిరిజన ప్రాంతాల్లోని, అడవి ప్రాంతాల్లోని, అలాగే కొండవాగుల్లోని, పొలాల మధ్యలో ఉండే ఒక పుల్లటి కూరని అయితే చూపిస్తాము. ఆ కూర తినడం వలన మనకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే వృద్ధులు కూడా దీన్ని చాలా చక్కగా తినవచ్చు. ఈ కూర తినడం వలన మనకి కంటి సమస్యలు అయితే దూరం అవుతాయి. ఈ ఆకుకూరలోని విటమిన్ సి చాలా వరకు ఉంటాయి. ఈ కూరను తినడం వలన మన కంటి చూపు అనేది చాలా మెరుగుపడుతుంది. అలాగే ఈ వీడియోలోని మనం ఎలా వండుకుంటాం అనే విషయాన్ని మీకు చూపిస్తాము. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే, అలాగే ట్రైబల్కి సంబంధించిన వీడియోలు మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇదిగా బ్రదర్, ఇలాంటివి బాగుంటాయి బ్రదర్. చూసావు కదా, చాలా బాగుంటాయి అనమాట. కూర చాలా బాగుంటుంది, లేత అనమాట. ఇలాంటివి మనం ఎప్పుడైనా చూస్ చేసుకోవాలి. చెప్పు మన. కానీ కంటి చూపుకి మంచిది బ్రదర్. కంటికి చాలా మంచిది. ఎందుకంటే కూలింగ్ కదా కూర. ఇదే అంటే సలవ చేస్తుంది అనమాట ఒంటికి. ఒంట్లో ఉన్న వేడి మొత్తం పోతుంది. ఈ చూడు, ఇవన్నీ ఒకే రకంలో ఉన్నాయి బాబు. అన్నీ ఒకే రకం బ్రదర్, కానీ బాగున్నాయి కదా అన్నీ ఒక్క చోట. ఇదిగోండి, అన్ని చూడ్డానికి అయితే అన్ని ఒకేలానే ఉన్నాయి. ఏది లేతది ఏది ముదిరింది కూడా కనిపెట్టలేకపోతున్నాం. కాదు, తెలియని వాళ్ళు అయితే వీళ్ళు కలువ పూలు అనుకుంటారు. వీటిని చెరువులో ఉంటాయి కదా, అలా అనుకుంటారు. సేమ్ ఇట్లానే మళ్ళీ ఉంటాయి. వ్యవసాయం చేసే దగ్గర కూడా కొన్ని దుంపలు ఉడుచుకుంటారు. సేమ్ ఇదే ఆకులు ఇలాగే ఉంటాయి, కాకపోతే పెద్దగా ఉంటాయి అన్నమాట. అవును బ్రదర్. ఎప్పుడైనా దుంపల కూర కూడా ట్రై చేస్తున్నారుగా? దుంపల మీకు ఎక్కడ ఉంటాయి దుంపలు? అడవిలో దొరికినవి. అడవి దుంపలు చేద్దాం. ప్రకృతి నుంచి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం అని చెప్పుకోవచ్చు మన రోజు. ఇట్లాంటి సారుకూరలు అనేవి ఎక్కువ శాతం పొలాల గట్లలోని నీటి వాగుల దగ్గరలోనే అయితే ఉంటాయి అన్నమాట. కూరకైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ విధానాన్ని అయితే మీకు పూర్తిగా చూపిస్తాము. మన బ్రదర్ అయితే కోస్తున్నాడు. బ్రదర్, నీకు తెలుసా మార్కెట్లో ఎక్కువ రేటు బ్రదర్? అమ్మేద్దామా? అమ్మేద్దామంటే మనకి ఇక్కడ ఇదంతా మనది ట్రైబల్ కాబట్టి ఎవరు కొనరు. ఎందుకంటే అందరికి దొరుకుద్ది కదా. సిటీలో అయితే మాత్రం సంతలు కొనేస్తారు. సంతలు అయితే సేల్ అయిపోద్ది. అలా మీరు కూడా ఇటువంటి కూరని ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ అయితే చేయండి. అలాగే తప్పకుండా లైక్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇవన్నీ కొయ్యవలసినవి అయితే కాదు, ఇందులో కొన్ని లేతగా ఉంటాయి. అవి జాగ్రత్తగా చూసుకుంటూ అయితే కొయ్యాలి. దీనికి దుంపలు ఉంటాయేమో కదా బ్రదర్? దుంప ఉంటుంది బ్రదర్. ఆ దుంప వల్లే ఇవి చిగుర్లు పెడతాం. మొత్తానికి ఇదిగోండి, మేమైతే ఈరోజు ఈ సారి కూరని అయితే మాకు పొలాల గట్టుల్లో నేచురల్గా దొరికిందని అయితే మేము సేకరించుకున్నామండి. ఇప్పుడు దీనికోసం తెచ్చుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మేము చూపిస్తాము. కర్రీ అయితే మేము ఇదిగోండి ఈ ప్లేస్లోనే చూస్ చేసుకున్నాం అనమాట. వంట అయితే చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. కూర ఎన్నిసార్లు బ్రదర్ తిన్నావి? తిన్నాను బ్రదర్, ఇంచుమించు 100 సార్లు దాటే ఉంటుంది. కానీ మన పూర్వీకులు ఎక్కువ ఇదే ఇష్టంగా తినేవాళ్ళు బ్రదర్. అందుకనే ఆరోగ్యంగా ఉండవు. కానీ ఇది వర్త్ కూడా కదా మనకి. చౌక బేరం లాంటి చౌక బేరం ఇది. మాకు ఇది కొనుక్కో అవసరం లేదండి. కొనుక్కొనే ఇది కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇది నేచురల్గా దొరుకుతుంది మనకి పొలాల్లోని. ఏదైనా వ్యవసాయం చేయడానికి వెళ్ళినప్పుడు, పొలాల పనులు చేయడానికి వెళ్ళినప్పుడు మనకి సులభంగా అక్కడే దొరుకుతుంది. ఇదిగోండి, ఇవి అయితే చేకుతో కొయ్య అవసరం లేదు, ఇలా అంటే సరిపోద్ది. ఎందుకంటే ఇది మనం ఉడికినప్పుడు ఇంకా స్పూన్ అలా కింద గుచ్చామనుకో మొత్తం పచ్చడిలాగా పీసులు అయిపోతుంది. అందుకే దీన్ని మన బ్రదర్కి అయితే ఇలాగైనా సహాయం చేద్దాం కదా అనేసి చేస్తున్నాను. పాప మొక్కడే కష్టపడిపోతున్నాడు. భలే కోస్తున్నాం బ్రదర్. చాకు బాగా తిరుగుతుంది బ్రదర్. ట్రైనింగ్ లేవా ఇక్కడనా? లేదు బ్రదర్. ఇంతకు ముందు హోటల్కి రమ్మన్నారు కానీ నేను వెళ్ళలేదు బ్రదర్. ఏ హోటల్ రా బాబు? సరిపోద్దా? ఇది ఆయిలా? దీంట్లోనే ముఖ్యంగా ఈ కూరలోనే మనకి చింతపండు కూడా చాలా అవసరం. ఇది లేకపోతే ఈ కూర అస్సలు తినలేము.
చాలా చేదుగా అనిపిస్తుంది. అంటే మనకి గొంతులో దురద కూడా చాలా వస్తుంది. నేను కూడా మొదటిసారి వండడం అండి ఈ కూర, సార్ కూర అనేది మొదటిసారి వండుతున్నాను. ఎలా ఉంటుందో మరి తెలీదు, మరి ఊహించుకోలేకపోతున్నాం. బాగుంటే తింటాం, బాగాలేకపోతే జల్లేసి వెళ్ళిపోతాం. ఫ్రెష్గా కడుక్కుని పెట్టుకున్నటువంటి సారి కూరను అయితే వేసేస్తున్నాం అనమాట. బెదరు ఈ ఆకులో ఇంత కనబడుతుంది కానీ ఆ కుండలో వేస్తుంటే అయితే తగ్గిపోతుంది. కుండలో అది ఉడికిన తర్వాత ఇంకా తగ్గిపోద్ది కదా. ఈ పొగ్గేటర్ బాబు నాకు వదలట్లేదు, పగబట్టింది నీకు బాగా ఈరోజు. తన్నేసి కూడా వెళ్ళిపోతాను అగ్గి మొత్తం. అంత పని చేయకు బ్రదర్, ఇదో మళ్ళీ నాకేసే. మీరు ఎప్పుడైనా సహజంగా మీరు పట్టణాలలో వండుకుని ఉంటారు ఇటువంటిది. ఒకవేళ వండుకుని ఉన్నా సరే ఏదో రూమ్లో లేదంటే ఒక హోమ్లో అయితే వండుకుని ఉంటారు. మేమైతే ఇదిగో ప్రకృతితో అనుసంబంధంగా స్వచ్ఛమైన గాలి దగ్గర పక్షులతో ఇలా వండుకుంటున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్లేట్ తెచ్చుకోవడం మర్చిపోయాం, అన్నీ తెచ్చుకున్నాం, ప్లేట్ తెచ్చుకోవడం మర్చిపోయాం. ఇది అడ్డు పెట్టుకున్నాం. ఈసారి నాకు పగ పట్టింది బ్రదర్. పగ పట్టడం కాదు, ఎవడైతే అందంగా ఉంటాడో అడిగేసే వెళ్తుంది పొగ. ఇప్పుడు నువ్వే పెద్ద పొగ వేసేస్తున్నావు నా మీద. చింత పండు రసం అయితే వేసుకుంటున్నాను. మంచిగా అడవి మధ్యలోనైతే ఇలా అయితే చేసుకుంటున్నాం. దీని పులుపు చాలా ఎక్కువ ఉండాలి, లేకపోతే దీన్ని అస్సలు తినలేము. ఇది మొత్తం చుట్టూ అడవినే. ఇక్కడ కళ్ళం దగ్గర అయితే మేమైతే వండుకుంటున్నాము. బ్రదర్ ఉడుకుంటుంది చూద్దాం కదా. చూడు బ్రదర్, ఉడుకుందాం. ఎంతవరకు ఉడుకుంది చూద్దామండి. లోపల సగం వరకు అయితే ఉడికింది, కొన్ని ఉడకాల్సినవి ఉన్నాయి. ఇటు సైడ్ ఉడికి ఇది ఉడకలేదు. ఇంకొక 3 minutes సువాసన వస్తుంది. బాగుంటుంది బ్రదర్, సువాసన బాగుంటుంది బ్రదర్. తమ్ముడు ఏంటి కారం అయితే తక్కువ వేసుకుంది, ఎందుకంటే ప్రియకారం నోరుని లపలపల ఆడిస్తుంది. అది మన బ్రదర్కి ఇద్దాం. అక్కడ ఎవడ ఇయ్యాడు, చెయ్యికే ఇస్తారు ఇలాంటి కూర. కొంచెం చల్లార్చు అయితే. అక్కడ చల్లార్చడం ఏమి ఉండదు. వద్దు బ్రదర్, అంత వద్దు కానీ ఇక్కడే బ్రదర్, పర్లేదు ఇక్కడే బ్రదర్. కూర మాత్రం అద్భుతం బ్రదర్, ఇది ఒక అమృతమే. ఇంకా బ్రదరు నువ్వు చెప్తే నేను వినలేదు, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రదర్, బాగుందండి. ఒక విధంగా మష్రూమ్స్ ఎలా ఉంటాయో అలా ఉంది టేస్ట్. చూడు కదా, తిను, ఈ కాడలు తిను. మష్రూమ్స్ కర్రీలా ఉన్నాయి, నిజంగా బాగుందండి. మొత్తానికి ఇలాంటి కొండల పైన దగ్గర చూపించి బాగుంటుంది కదా బ్రదర్. బాగుంటుంది. ఎందుకంటే మొత్తానికి అయితే కూర అయితే ఈ విధంగా అవుతుంది, వేడివేడిగా. గోంగూర పచ్చడిలో కనిపిస్తుంది చూడడానికి. చాలు బ్రదర్, కావాలంటే ఎద్దు. ఇదైతే మాత్రం నా జీవితంలో మర్చిపోలేని వంటకం బ్రదర్. నెక్స్ట్ లెవెల్ బ్రదర్. అమ్మమ్మ చికెన్ మటన్ కూడా పనికిరాదు, చాలా బాగుంది. చాలా రోజులు తింటానండి నేను కూడా, చాలా బాగుంది. కూర అయితే అద్భుతంగా ఉండే బ్రదర్. నీ చేతి వంట మాత్రం అద్భుతం బ్రదర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. అవునా, ముందు ఆ బొడ్డింగా పురుగులు కూడా బాగా వండేసావు, ఇప్పుడు కూడా హైలైట్ చేసావు. నిజమండి, నిజంగా మనడు ఉండడం మాకు చాలా రుచికరమైన వంటను అయితే ఈరోజు తినిపిస్తున్నాడు అనమాట. వెయ్యి బ్రదర్ వేస్తున్నాను. నిజంగా అమ్మ చేతి వంట అంటే అమ్మ చేతి వంటలు అనిపిస్తుంది ఇది తింటుంటే. చాలా బాగుంది. నా వంటకం ఏమో కానీ నీ వంటకం మాత్రం వంటలు అక్కడ డౌన్ అయిపోద్ది. ఇదేనండి ఇవాళ వీడియో అయితే. మొత్తానికి అయితే ఈ విధానాన్ని అయితే మీకు చూపించాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఇటువంటి ట్రైబల్కి సంబంధించినటువంటి వీడియోలపై మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బలవంతం అయితే ఏమీ లేదు, మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.